వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన అల్లూరు మండలం వైసీపీ శ్రేణులు. ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దంటూ అల్లూరు మండలంలో వైసీపీ కార్యకర్తల మనోగత సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజారాజ్యం నుంచి వలస వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అంటూ వైసీపీ నేత సామంతుల సురేష్ రెడ్డి సెటైర్లు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు ప్రతాప్ కుమార్ రెడ్డికి అస్సలు లేదని, మాకు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కండువా కప్పారని, ప్రతాప్ కుమార్ రెడ్డి కాదు అన్న సురేష్ రెడ్డి. పార్టీ అధిష్టానానికి మా ఆవేదన తెలిపేందుకు చలో తాడేపల్లి కి పిలుపునిచ్చిన అల్లూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు. సురేష్ రెడ్డి ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక ఆరుగురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మాకు కండవా ఆయన కప్పలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మూసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోసి నా భుజాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానకముందే నన్ను సస్పెండ్ చేశాడు. ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకు వద్దు. దీన్ని జగనన్న దగ్గరికి తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళీ సస్పెండ్ ఎత్తేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంకలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అరాచకాలు చూసి ఈరోజు మమ్మల్ని 6 సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపించండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమార్ రెడ్డి నుంచి కలిసిపోయిన నాయకులు చాలామంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమార్ రెడ్డికే సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళను సస్పెండ్ చేయగలరా? మీరు సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక సాటు చేరి ఒక పిఏ మాటో ఎవరో చెంచాగాడు మాటో ఇది ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లగాడు. నీకోసం 2024 ఎలక్షన్ చేసి 327 కేసులు కూడా పెట్టించుకున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు మాకు. మా కార్లు పగలగొట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంచాం. ఎంత దూరమైనా పోరాడతాం. నీ నాయకత్వం ఉండదు. నీ అపోహ. నీకెవరో చెంచాగాలు చెప్పిన మాటని నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేదండి నువ్వా? ఎవడు పిఏ మాటని రాజకీయం చేస్తా? రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమార్ రెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయినాక సుకుమార్ రెడ్డి ఇంటికి పోయి సస్పెండ్ చేస్తా. ఆయన సంఘం రాకుండా చేసుకోకూడదు. ఎలక్షన్ ఆయన సంఘం ఎందుకు నాకు? ఇది జగనన్న మాకు అవకాశం కల్పిస్తే మేము జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకు మా మనోవేదన చెప్పుకొని మేము నాయకత్వాన్ని మార్చుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. పంచాయతీలో 20-30 సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మూరుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి
మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి మాకు ఏం తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మళ్ళీ మా సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండవ పారి తీసుకున్నాడు, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మా గుర్తు, మేము చేయవ నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ దగ్గరికి తీసుకోవాలని మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమార్ నాయకత్వం మన గుర్తు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడ కూడా తెలియని మనిషిని పరిమాస్ కుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లు వేయండి గెలిపించండి, నేను ముందు తీసుకోవచ్చు మళ్ళీ తీసుకుపోయి ఆయన మాటలు నమ్మి మేము ముందుకు వచ్చాం. ఇలా మణిమాస్ కుమార్ని గెలిపించిన అన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడా? చేసి చూద్దాం. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోయి నిర్ణయించుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మల్లిమాస్ కుమార్ నాయకత్వంలో మనం నడవాల. ప్రతాప్ నాయకత్వం మనకు వద్దు, మనం చేయలేం, మనం చేసిన లాభం లేదు. చేసిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మనం ఆయన ఎంతమంది సస్పెండ్ చేసుకోబోతాడు, అక్కడే చేస్తాడా? మళ్ళీ మా సుకుమార్ ఇప్పుడు సస్పెండ్ చేశాడు, ఆ రోజే పట్టింది గ్రహణం. 2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఒక్కడిని సస్పెండ్ చేసుకుని పోతే ఓట్లేస్తారా? ఏ ఊరు ఏ పల్లి ఏ మూల నీకు తెలుసా? నువ్వు గెలిచిన వాడు ఒక్కరికి వచ్చి నువ్వు కార్యకర్తను కానీ కలుసుకున్నావా? ఒక నాయకుడిని కలుసుకున్నావా? ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకున్నావా? ఎత్తుకోవాలను. ఇవాళ మళ్ళీ మాసం మడి ఫోన్ చేస్తే ఏమన్నా పరిగిస్తున్నాడు, మళ్ళీ చనిపోయినా వస్తున్నాడు, బాగా లేకపోయినా వస్తున్నాడు, ఇవ్వ పెళ్ళంటే వస్తున్నాడు, ఇవ్వ దేవలకు వండిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు బాగా కొట్టుకున్నావు. నువ్వు 2009 కాదు కదా, 2034 వరకు ఎవరేవు. ఈ 2 మాటలు గెలిపించాం, అయిపోయింది ఫిరుడు. ఖాళీగా నీ నాయకత్వం మేము పనిచేయము. వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశం కాదని ముందుగా తెలియజేయడం జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశపరచడం జరిగింది. నాయకులు కార్యకర్తలు అందరికీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు గెలిపించిన నాయకులది ఏ ఊరు కానీ పేరు కానీ తెలుసుకునే కృతజ్ఞతాభావం ఇప్పటికీ లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. గడిచిన 2 ఏళ్లలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊరిలో కానీ ఏ మండలంలో కానీ ఒక పార్టీ సమావేశాన్ని నాయకులను పిలిచి కానీ కార్యకర్తలను పిలిచి కానీ సమస్యలు తెలుసుకొని ప్రతాప్ రెడ్డికి ఈరోజు నాయకుల్ని సస్పెండ్ చేసే నైతిక హక్కు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రతాప్ రెడ్డి గారు మీరు మీ కింద పనిచేస్తూ ఉన్నారని నాయకులు అనుకుంటున్నారేమో, కానీ అది కాదు జరుగుతూ ఉండేది. పార్టీ మీద ఇష్టం, జగనన్న మీద అభిమానంతో పార్టీలో కొనసాగుతూ ఉన్నామని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేసే అవినీతి అక్రమాలకి బయటపెట్టి మాట్లాడితే దాన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి పార్టీకి అనుమతించి సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేశారు, సరే ఆ స్టాండ్ మీదైనా ఉండండి. మీరు అది ఉండరు, మళ్ళీ తీసుకొని మళ్ళీ సస్పెండ్ చేసిన వాళ్ళని తీసేసి మీ అవసరాలకి పని చేయించుకొని మళ్ళీ వాడుకొని మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దీని వెనక ఈ ప్రజలు ఏమనుకుంటున్నారా అనే సిగ్గు కూడా లేకుండా మీరు సస్పెండ్ చేసిన వ్యక్తులను మళ్ళీ తీసుకొని పనిచేయడం ఇది సమంజసం కాదు. పెద్దలు మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. సస్పెండ్ చేసినందువల్ల ఏడేమి జీవితాలు ఏమి మునిగిపోవు, కానీ మీ పరిపాలనలో మన నాయకులు ఎన్నో పనులు చేసినారు. చేసి బిల్స్ రాక ఇళ్ళు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని రోడ్డున పడి ఉన్నారు. ఆ సంగతి చూడండి, సస్పెండ్ ఏముంది. ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు, తెలియజేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. మీరు సస్పెండ్ చేయడం కాదు, మీ పనులు చేయడం వల్లే 2024లో ఎన్నడూ లేని విధంగా
కావల్లో 30,950 పైచీలకు ఓటులతో ఓడిపోయినా కానీ మీరు ఇంకా అర్థం చేసుకోకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నాయకుల్ని ఇలా విస్మరించి మీ చేతిలో ఉందని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సమావేశాలు ఇక్కడితో ఆగవు. అల్లూరు మండలంతోనే అన్ని మండలాల్లో సమావేశపరిచి మా కార్యకర్తల ఆవేదనని జగన్మోహన్ రెడ్డికి అధిష్టానం పెద్దలకి దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమమే కానీ పార్టీ బలోపేతానికి చేసేదానికి కార్యక్రమమే కానీ ఇది వేరే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాదని తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ. జై జగన్. మనోవేదనని కొంతమంది మాత్రమే వ్యక్తపరిచారు. కార్యకర్తలందరూ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నిగూఢమైన మర్మాలు అందరి మనసులో ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? అందరూ చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించాలని నేను అధిష్టానానికి విన్నవించుకుంటున్నాను. 2029లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మనమంతా ఈ రోజు అహర్నిశలు శ్రమిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకు జగనన్న నాయకత్వంలో జగనన్నే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జగనన్నే కావాలి, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఒకరోజు అల్లూరులో జగనన్న మాకు దిక్కెవరని ఒక ఫ్లెక్స్ వెలిసింది. మీ అందరికీ విదితమే. ఆ రోజు నేను బాధపడ్డ ఒక కార్యకర్తగా, ఏందబ్బా ఇటువంటి ఫ్లెక్స్ ఉందని. కానీ ఈరోజు అది 101% నిజం. జగనన్న మాకు దిక్కెవరు అనే పరిస్థితి మన మండలంలో ఏర్పడింది. మన పదవులు ఇచ్చారు. పదవుల లిస్టు చూస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులకు కూడా పదవులు రాస్తున్నారు. అందులో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది మామూలు దారుణమైన పరిస్థితి కాదు. కష్టం చేసిన కార్యకర్తలు మీకు తెలీదా? అధిష్టానానికి తెలీదా? శ్రమించి పని చేయించి ఓట్లు వేయించుకొని రేత్రి మొదలు కష్టం చేసాం. మేము 3 ఎలక్షన్లు మీకు పనిచేసాం. 3వ ఎలక్షన్లో ప్రజలు అంతకు తీర్పునిచ్చారు. అది జగన్మోహన్ రెడ్డిగా ఇచ్చారు తీర్పు. ఎందుకు మీరు ఈరోజు కష్టించి పని చేసినటువంటి 6 మంది కార్యకర్తలు ఈరోజు మీరు సస్పెండ్ చేశారు. ఒకసారి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను, వారు సస్పెండ్ చేయడం కాదు, మేము మా పదవులకి రాజీనామా చేస్తాము అని ప్రతి ఒక్కరు ఇంకొకసారి చూడండి. మీ రాజీనామా పత్రాలు పైకి పెట్టాలని మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మా పదవులు మా వద్దు అని రాజీనామాలు చేసేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు.